మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు నేటితో 3 రోజుల కస్టడీ పూర్తి కానుంది. వైద్య పరీక్షల తర్వాత A32 జోగి రమేష్, A33 జోగి రామును తంబళ్లపల్లె కోర్టులో ఎక్సైజ్ పోలీసులు హాజరుపరిచారు. ఇవాళ రాత్రి నిందితులను మదనపల్లె సబ్ జైలుకు తరలించనున్నారు. తంబళ్లపల్లి కోర్టు వద్ద జోగి రమేష్ ను కుమారుడు జోగి రాజీవ్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి జరిగింది. అంటే ఏపీలో తంబలపల్లిలో ఈ రకంగా పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని తయారు చేసి మన రాష్ట్రంలోనే కాకుండా చాలా ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు కూడా తరలించారనే అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పాత్రదారులని సూత్రధారుని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే A33గా ఉన్నటువంటి జోగి రమేష్ తో పాటు A33 రాము వీళ్ళందరూ జోగి రాముని జోగి రమేష్ ని వీళ్ళందరినీ కూడా నిన్న మదనపల్లికి తీసుకొచ్చారు. మదనపల్లి ఇక్కడ తంబలపల్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు చాలా రోజుల నుంచి కూడా దాదాపుగా వారం 10 రోజుల నుంచి కూడా కొన్ని అంటే విచారణ జరుపుతున్న సందర్భంలో చాలా మందిని ఇప్పటికే కూడా నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. అయితే కోర్టులో హాజరుపరిచిన తర్వాత దాని తర్వాత అంటే సబ్ జైలుకి తరలించడం జరిగింది. ఈ సందర్భంలోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అంటే పెద్దిరెడ్డి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆయన కలవడం జరిగింది. సో మొత్తం మీద ఈ నకిలీ మద్యం కేసు ఇప్పటికే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిన నేపథ్యంలోనే అందులో అంటే అప్పట్లో అక్కడ నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఎక్కడా కూడా పారదర్శకంగా కొనసాగించాలనేదే ఈ కేసుకు సంబంధించి. ఎందుకంటే ప్రజలకు సంబంధించి అంటే మద్యం ప్రియులకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యంతో అంటే ప్రాణాలతో చెలగాటమాడినటువంటి నిందితుల్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలోనే ఈ రకంగా విచారణ అనేది చాలా స్పీడ్ గా జరుగుతుందని మనం చెప్పొచ్చు. రైట్ గోపీనాథ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.